దశాబ్దాల చరిత్రను తిరగరాసిన ధీశాలి తన గెలుపుపై వచ్చిన అవమానకర వ్యాఖ్యలనే విజయ అవకాశాలుగా మార్చుకున్న సక్సెస్ కి వ్యూహకర్త. తాను రాజకీయాలకు కొత్తైనా ఏమాత్రం తగ్గని తెగువను చూపిన గట్స్ ఉన్న ప్రతిపక్ష నేత. అధికార పక్ష ఎమ్మెల్యేగా ఉన్న విమర్శలకు ఆమడ దూరం. అందరినీ మెప్పించడం అసాధ్యమైనా అది ఆయనకు మాత్రమే సుసాధ్యం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని అనుకున్నది చేయడమే ఆయన అసలైన నైజం. కష్టం వస్తే నేనున్నాననే భరోసానిచ్చే నేతగా, రాజకీయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన సొంత ఇమేజ్తోనే రికార్డు స్థాయి మెజారిటీని తొలి విజయంగా మార్చుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును మెప్పించిన నాయకుడిగా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారాయన. అలాంటి రాజకీయ చతురుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మరెవరో కాదు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా యాక్ట్ అందిస్తోన్న స్పెషల్ ఫోకస్. అపర రాజకీయ చాణక్యుడా, నాటితరం సింహాలకు వారసుడా, వర్ధిల్లు నూరేళ్లు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుండి వచ్చిన తన మార్కు వేరనే విషయాన్ని తాను నమ్మిన జనం నోటి నుండి చెప్పించారు టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. అనుకోని పరిస్థితుల్లో 2019-24 మధ్యకాలంలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన అనతి కాలంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును తన పొలిటికల్ స్ట్రాటజీతో మెప్పించి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. పోటీ చేయకుండానే ప్రతిపక్ష నేతగా మారిపోయిన బడేటి చంటి అప్పట్లో ఏలూరు అసెంబ్లీలో నెలకొన్న ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తూ వచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం, అప్పటి పాలకులు, ప్రజా ప్రతినిధులు అమలు చేస్తూ వచ్చిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ, వాటి వల్ల జరిగే నష్టాలను ప్రజలకు పాంప్లెట్స్ రూపంలో వివరిస్తూ తాను తీసుకున్న స్టాండ్తో 90% మంది ప్రజల్ని తన వైపునకు తిప్పుకున్నారాయన. ప్రజాకర్షణ కలిగిన రాజకీయ నేత కాదంటూ అందరూ విమర్శలు చేస్తే ఆ విమర్శలనే తన గెలుపునకు విజయ సూత్రాలుగా లిఖించారాయన. కేవలం రాజకీయాలతో మాత్రమే కాదు, ప్రేమ ఆప్యాయతలను పంచుతూ అందరివాడిగా టీడీపీ కార్యకర్తలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా అనతి కాలంలోనే మారిపోయారు బడేటి చంటి. అందుకే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం గడ్డ తొలిసారి పోటీతోనే ఆయనకు అఖండ మెజారిటీని కట్టబెట్టి ఎమ్మెల్యేగా అక్కున చేర్చుకుంది. అంతటి ఘనత సాధించటానికి బడేటి చంటి పడిన కష్టం, ముందు చూపు, అందరినీ మెప్పించగల తత్వం, ఇలా ఎన్నో లక్షణాలు ఆయన్ని ఎంతో ప్రత్యేకంగా నిలిపాయి. గెలుపు ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయటం కొందరు నేతలు చేసే రాజకీయం అయితే, ప్రజల అవసరాలు తెలుసుకుని సాయం చేయడమే విజయ సూత్రంగా పెట్టుకున్నారు బడేటి చంటి. అందుకే విమర్శించిన నోళ్లే జేజేలు పలికేలా చేసుకోవటం ఆయన నైజంగా, సహజ లక్షణంగా మారిపోయింది. ఒక్కసారి పోటీతోనే పొలిటికల్ వార్ను వన్ సైడ్గా మార్చేసిన సత్తా ఎమ్మెల్యే బడేటి చంటి సొంతం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు గుర్రంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీలో తలపడిన బడేటి చంటి
అఖండ మెజారిటీతో నియోజకవర్గ గడ్డపై విజయ బావుట ఎగురవేశారు. ఈ సమయంలోనే సొంత కూటమిలోని నేతలందరినీ కలుపుకొని అందరినీ గెలిచి తాను గెలిచిన బడేటి చంటి తనదైన మార్క్ పాలనతో ముందడుగేశారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధిలో బడేటి చంటి చేసిన కృషి వెలకట్టలేనిది. తాను అధికారం చేపట్టిన సమయంలో నియోజకవర్గాన్ని తమ్మిలేరు వరద రూపంలో చుట్టుముట్టిన సందర్భంలో మొక్కవోని దీక్షతో ప్రజలకు ధైర్యాన్నిచ్చారాయన. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తమ్మిలేరు సమస్యను తీసుకెళ్లి ఆయనే క్షేత్రస్థాయిలో పర్యటించేలా చేశారు. ఇదే సమయంలో దశాబ్దాల కాలంగా ఏలూరుకు శాపంగా మారిన శనివారపేట కాజ్వే వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే చంటి ఆ సమస్య విషయంలో భారీ విక్టరీ సాధించారు. తక్షణం స్పందించిన సీఎం చంద్రబాబు కాజ్వే స్థానంలో బ్రిడ్జ్ నిర్మాణానికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేయడంతో అతిపెద్ద సమస్యకు శుభం కార్డు పడింది. ఇక ఏలూరు డెవలప్మెంట్ విషయంలో తనదైన శైలిలో ముందుకెళ్తున్న ఎమ్మెల్యే బడేటి చంటి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిరోజు తెల్లవారుజామునే ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే చంటి వారి నుండి సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆసక్తి చూపుతూ వస్తున్నారు. ఆ సమస్యలను తెలుసుకోవటం, పరిష్కార మార్గాలు అన్వేషించడం, క్షేత్రస్థాయిలో సమస్య స్వరూపాన్ని పరిశీలించడం, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపడం, ఇలా ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం నిరాటంకంగా కొనసాగుతోంది. సీజనల్గా వచ్చే సమస్యలకు కాలాల కంటే ముందుగానే పరిష్కార చర్యలు తీసుకుంటూ వస్తున్నారాయన. దీనికి సంబంధించి అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఒక్కో సందర్భంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఎంతో సంచలనంగా మారుతూ వచ్చాయి. కూటమి ప్రభుత్వ మానస పుత్రికగా పేరొందిన అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఎమ్మెల్యేగా తన మొదటి నెల జీతం మొత్తాన్ని విరాళంగా అందించిన ఆదర్శవంతమైన నేత బడేటి చంటి. ఆపద అని తన దగ్గరకు వచ్చేవారికి చేతనైన సాయం అందించాలనే సత్సంకల్పం ఆయన సొంతం. నగదు రూపంలో, వస్తు రూపంలో ఆయన చేసే గుప్తదానాలకు కొదవే లేదు. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం చేయాలనే ఆలోచనతో ఉండే ఎమ్మెల్యే చంటి ఆ ఆదర్శవంతమైన నిర్ణయాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. విద్యార్థులకు ల్యాప్టాప్లు, పుస్తకాలు, పెన్నులు, వీధి వ్యాపారస్తులకు తోపుడు బండ్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక సాయం, అవసరార్థులకు చెప్పలేనంత ఆర్థిక గుప్త దానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక తాజాగా ప్రజారోగ్య పరిరక్షణకు మరో కీలకమైన ముందడుగు వేశారు. పవర్పేటలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రతి 3 నెలలకు ఒకసారి కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని సంకల్పించిన ఆయన దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు కూడా.
అలాగే ప్రతి బుధవారం జనరల్ ఫిజిషియన్ల ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి అవసరార్థులకు వైద్య సేవలు అందించే మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టడంతో అందరూ ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. అలాగే 3 జిల్లాలకు ఆధారంగా నిలిచే కేంద్ర ప్రభుత్వాసుపత్రి అభివృద్ధితో పాటు మెడికల్ కాలేజీ డెవలప్మెంట్కు ఎంతో కృషి చేశారు. నగరంలో రహదారుల అభివృద్ధి, డ్రైన్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలందరిలో ఒకరిగా ఉండి ప్రజలందరికీ ఒకరిగా మారే ప్రస్థానం ఒక ప్రభంజనం. ఎటువంటి కొసరు ప్రమోషన్లు అవసరం లేకుండానే ప్రముఖులుగా ఎదగడం అసాధ్యమైన నేటి కాలంలోనూ ప్రజాక్షేత్రమే తన ప్రచారాస్త్ర వేదికగా ఎంచుకుని ప్రజల వాక్కే దీవెనగా మార్చుకుని తిరుగులేని ప్రజా నాయకునిగా పేరుగాంచారు ఎమ్మెల్యే బడేటి చంటి. ఇదిగో ఆ విధానమే ఆయన్ని నేడు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి నుండి జిల్లా స్థాయికి ఎదిగేలా చేసింది. అందరినీ కలుపుకొని ముందుకెళ్లే మంచి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి బడేటి చంటిని తన మనిషి అనుకునేలా చేసింది. ఇదెవ్వరూ కాదనలేని వాస్తవమే. కారణం తాను ముందుకెళ్లేందుకు ఎంచుకున్న మార్గమే. అజరామరంగా నిలిచే విధంగా తీసుకున్న నిర్ణయాత్మక ప్రణాళికలు, వాటిని అమలు చేస్తూ వచ్చిన విధానం ఆయనలోని నాయకుణ్ణి ప్రజలకు మరింత చేరువ చేసిందనే చెప్పాలి. అందులోనూ సేవలంటే ఆయనకి అమితమైన ప్రీతి. సాటివారికి సాయపడడం ఆ వంశానికి ఉన్న వరమేమో అనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో సేవా కార్యక్రమాలను ఒక ఉద్యమంలా ముందుకు నడిపిస్తూ వచ్చారాయన. ఒక విధంగా చెప్పాలంటే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని సేవా కార్యక్రమాల కార్నర్గా మార్చేశారు. సదాశయాలతో నిండిన అడ్డాగా తీర్చిదిద్దారు ఎమ్మెల్యే బడేటి చంటి. నో మోల్ ఆన్ ద సర్వీస్ అనే కొత్త రూల్ని అమలయ్యేలా చేస్తున్న సరికొత్త బ్రాండ్ రోలర్ ఆయనే. కేవలం 19 నెలల పాలనా కాలంలోనే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు కోట్ల రూపాయల భారీ నిధులతో వందల సంఖ్యలో అభివృద్ధి పనులను శరవేగంగా అమలు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు ఎమ్మెల్యే బడేటి చంటి. ఏడాది కాలంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడంతో జెట్ స్పీడ్తో పనిచేసేందుకు ఆయన చూపే తెగువ ఎంతో ఆదర్శనీయం. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపుతున్న ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది. కేవలం తన శక్తి సామర్థ్యాలతో బడేటి చంటి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, విలువల పట్ల నిబద్ధత, నా అనుకున్న వారిని కాపాడుకోవడం వంటివి ఎన్నో ఉన్నాయి. సరికొత్త సేవా సర్వీసు టూల్ ఆయన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ట్రిగ్గర్ ఆయన. అదే నిబద్ధతతో మరిన్ని అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాలను రానున్న కాలంలో ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ముందుకు తీసుకెళ్లాలని, సఫలీకృతంగా పూర్తి చేయాలని మనసారా ఆకాంక్షిద్దాం.